హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి 4495 వ్లాగ్స్. ఈ వీడియోలో ఉసిరి మురబ్బా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియో పూర్తిగా చూసి నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన తర్వాత కింద మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, అవి ఇచ్చేసేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందన్నమాట, మన ఛానల్కి సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఉసిరి మురబ్బా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అయితే ఈ ఉసిరి మురబ్బా తయారు చేసుకోవడానికి చిన్న చిన్న ఉసిరికాయలు అయితే బాగోవు, అస్సలు బాగోదు, ఒగరు వచ్చేస్తుంది, మొత్తం పాడైపోతుంది అనమాట. ఎంత పెద్ద ఉసిరికాయలు దొరికితే అంత పెద్ద ఉసిరికాయలు తీసుకోండి, చిన్నవి మాత్రం అస్సలు తీసుకోకండి. పెద్ద ఉసిరికాయలు అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. 1/2 కేజీ ఉసిరికాయలను తీసుకొని ఇలా నీళ్ళల్లో మంచిగా కడగాలి. 1 గంట 2 గంటలు అలా నీళ్ళల్లో వదిలేసినా కూడా కొద్దిగా ఒగరు అనేది తగ్గుతుందనమాట. నీళ్ళల్లో కడిగి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని తుడిచిన తర్వాత ఇలా చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నీళ్ళని మరిగించుకోవాలి ఒక గిన్నెలో. ఈ నీళ్ళు అనేది ఈ చిల్లుల గిన్నెకి టచ్ అవ్వకూడదు అనమాట, అలా తీసుకోవాలి నీళ్ళు. ఈ మరిగే నీళ్ళల్లో చిల్లులు గిన్నె పెట్టేసి దానిపైన మూత పెట్టి సిమ్లో ఒక 10 మినిట్స్ ఆవిరిపైన ఉడికించుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి ఇలా మధ్యలో మూత తీసి కలిపెడుతూ ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత నేనైతే ఇలా కలిపెట్టేసి మూత పెట్టేశాను అనమాట. ఇంకొక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మనకి ఉడికిపోయి ఉన్నాయి. ఇలా నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ ఇలా గుచ్చి చూస్తే ఈజీగా ఉసిరికాయలోకి టూత్పిక్ కానీ నైఫ్ కానీ వెళ్ళిందంటే ఉడికిపోయినట్టు అనమాట. 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉడికించొద్దు, మెత్తగా అయిపోతాయి, అసలు బాగోవు అనమాట. ఇవి చల్లారేలోగా బెల్లం కరిగించుకోవాలి. ఇక్కడ 1/2 కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ బెల్లం పడుతుంది ఖచ్చితంగా. ఈ బెల్లం దంచుకున్న తర్వాత 1/2 టీ కప్పు నీళ్ళని వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఈ బెల్లం కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోగా ఈ ఆవిరి మీద ఉడికించిన ఉసిరికాయలకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. టూత్పిక్తో కానీ ఫోర్క్తో కానీ ఇట్లా ఘాట్లు పెట్టేసుకోవాలి మొత్తం అన్ని ఉసిరికాయలకి. ఇక్కడ నేను బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. మీకు కావాలంటే చక్కెరతో కూడా చేసుకోవచ్చు, లేదంటే సగం చక్కెర సగం బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. బెల్లం పాకం అయితే కరిగిపోయిందనమాట, జస్ట్ కరిగితే చాలు బెల్లము. తర్వాత వేరొక గిన్నెలోకి ఈ బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి నలకలు ఎలా వచ్చాయో. కాబట్టి కంపల్సరీగా బెల్లం వేసినప్పుడు ఖచ్చితంగా ఫిల్టర్ అనేది చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలను వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇలా 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వీటిని మూత పెట్టేసుకొని మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట. 10 నిమిషాల తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. 20 నిమిషాలు కూడా పడుతుంది ఉసిరికాయలను బట్టి అన్నమాట టైం అనేది. ఇలా లాస్ట్లో మనం స్టవ్ కట్టేస్తామనగా ఈ ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల ముందు 1/2 టీ స్పూను సాల్ట్, సగం ఉప్పు, నిమ్మరసం పిండాలి. చిన్న నిమ్మకాయ అయితే ఒకటి మొత్తం పడుతుందన్నమాట. నేను పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను కాబట్టి ఇందులో 1/2 తీసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపెట్టేసి మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. టైము 20 నిమిషాల దాకా కూడా పడుతుందన్నమాట. తీగ పాకం రావాలి, మరీ లేత తీగ పాకం రాకూడదు, అలాగని ముదురు పాకం రాకూడదు, లైట్గా తీగ పాకం రావాలన్నమాట, మీడియంలా. తర్వాత మనకు తెలుస్తుందన్నమాట, ఈ ఉసిరికాయలు అనేవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోయి ముడతలు వచ్చేస్తుంది అనమాట, మనం తెలిసిపోతుంది ఈజీగానే. తర్వాత ఈ నిమ్మరసం ఎందుకు వేస్తామంటే ఈ ఉసిరికాయలో ఒగరు తగ్గటానికి, అలాగే పాకం అనేది గట్టిగా అయిపోకుండా ఉండటానికి, తేనెలాగే లిక్విడ్గా ఉండడానికి నిమ్మరసం అయితే పిండుతామన్నమాట. ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టి ఒక 6-7 గంటలు లేదా ఓవర్ నైట్ మొత్తం ఇలా వదిలేయాలన్నమాట. నేనైతే 6 గంటల తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి ఎంత గులాబ్ జామున్ లాగా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇలా ఒకసారి కలిపెట్టేసి గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. వీటిని స్టీల్వి అసలు యూజ్ చేయకూడదు. ఇక్కడ నేనైతే గాజు సీసాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. రోజుకొకటి తింటే కనుక ఉదయం చాలా హెల్దీ అనమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.